2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన నిర్మాణ పనుల గురించి అధికారుల్ని ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు 2027కి ఏదైతే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామో మరి దానికి అనుగుణంగానే ఫస్ట్ ఫేజ్ 1.15 మీటర్స్ కి R&R ఏదైతే ఉందో అది ఈ 2025లోనే అవి క్లియర్ చేసుకుని దానికి సంబంధించిన కాలనీలు కూడా, ఎందుకంటే పునరావాస కాలనీలు కూడా 19లో మనం కట్టినటువంటి కాలనీలే తప్ప తర్వాత 5 సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అరబస్తా సిమెంట్ కూడా ఆ పునరావాస కాలనీలు లేవు. అంచేత ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్ కి ఆ నీటి సామర్థ్య ఎత్తుగా అవసరమైనటువంటి R&R నంతా కూడా ఈ 2025కే కంప్లీట్ చేసుకుని 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపుగా మరి ఆ యొక్క సెకండ్ ఫేజ్ R&R ను కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో లక్ష్యాలకు అనుగుణంగా మేము కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ యొక్క వర్క్ ని ముందుకు తీసుకెళ్తాం.